రాజకీయాలకు సాయిరెడ్డి సెలవట. ఎవరైనా విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటాడు కదా, రాజ్యసభ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట. నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా, ఇక ఏ రాజకీయ పార్టీలో చేరను, వ్యవసాయమే నా భవిష్యత్తు, టీడీపీతో రాజకీయ విభేదాలే, చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదు, జగన్, భారతి, మోదీ షాకు కృతజ్ఞతలు, ఎక్స్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన. ఎంపీ అయోధ్య రామిరెడ్డిది కూడా ఇదే దారి. ఎందుకంతా ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ నిర్ణయం తీసుకునే వల్ల, అంటే ఇప్పుడు లేదా పెద్ద రాజకీయాలంటే ఇష్టం లేనట్టు, లేకపోతే రాజకీయాలంటే విరక్తి పుట్టినట్టు, ఇక చాలన్నట్టు, పవర్లో లేరు కాబట్టి అవతల ఏమన్నా కేసులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ గుడ్ బైలు, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు, అక్రమాస్తుల కేసులో A2 16 నెలలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జైల్లో సహచరుడు. వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఇక ఏ పార్టీలో చేరను, వ్యవసాయమే నా భవిష్యత్తు అని ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడిగా మరో 3 ఏళ్ల పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ శనివారమే దానికి రాజీనామా చేస్తున్నట్లు సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏమవుతుందంటే, ఆ మధ్య ఆర్ కృష్ణయ్య గారు వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఆయనకి మళ్ళీ అదే రాజ్యసభ సభ్యత్వాన్ని వాళ్ళ కోటాలో ఇచ్చింది, టీడీపీ బీజేపీ కోట. సేమ్ యాస్టీస్గా ఇప్పుడు సాయిరెడ్డి కూడా రిజైన్ చేస్తే మరి ఇంకొక 3 ఏళ్ళు మిగిలి ఉన్నది. ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న మెజారిటీ రాజ్యసభలో నెమ్మదిగా ఇంకా మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కీలకమైన బిల్లులు తేవడానికి రాజ్యసభలో ఇబ్బందిగా మారింది, అంత ఈజీ కావట్లే. సో ఇప్పుడు సాయిరెడ్డి రాజీనామా చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎవరికి పోద్ది, మళ్ళీ వాళ్ళ కోటాలోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఇంకొక ఎంపీ యాడ్ అవుతాడు బీజేపీకి, అండ్ బీజేపీ ఎన్డీఏకి. అందులో భాగంగానే రాజీనామా చేసిండా చూడాలి. మరి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఏ రాజకీయ పార్టీలోనూ చేరట్లేదు, ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఘోర పరాజయంతో వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. పరాజయ భారం నుంచి పార్టీ అధ్యక్షుడు జగన్ ఇంకా పూర్తిగా కోలుకోలే. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ కుటుంబానికి 4 దశాబ్దాలుగా నమ్మిన బంటులా ఉన్న విజయసాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేసిండు? 2 ఆప్షన్స్ ఇక్కడ అవకాశాలు కనిపిస్తున్నాయి, అనుమానాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అధికారం పోయింది, చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చిండు, రాజకీయ ప్రత్యర్థులు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, ఎందుకు వచ్చిన లొల్లి మళ్ళీ అని రిజైన్ చేసి ఉండాలా? లేదు, రెండోది నేను ఇంతకుముందు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి ఇంకొక రాజ్యసభ యాడ్ అవ్వడానికి ఈ నిర్ణయం అని తీసుకొని ఉండాలి.